అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. కరీంనగర్ మున్సిపాలిటీలో బండి సంజయ్ అన్న గెలిపించాడు కదా, ఇది పక్కకు పెడతాం. బండి సంజయ్ అన్న దెబ్బకి కరీంనగర్లో 2020 ఎలక్షన్లో ఎంఐఎం పార్టీ 6 సీట్లు గెలిచింది. అదే ఇప్పుడు 2026లో 3 సీట్లు గెలిచింది. నిజంగా కరీంనగర్లో బండి సంజయ్ అన్న మాత్రం ఇచ్చివాడు దెంగిన పోయా. ఎందుకంటే బండి సంజయ్ అన్నని ఎవడో చాలామంది కుట్రలు చేశారు. బండి సంజయ్ అన్న అధ్యక్షుడు ఉన్నప్పుడు దింపాలి, బండి సంజయ్ అన్నని ఓడగొట్టాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇంటర్వ్యూ కూడా వీగలేకపోయారు. అది బండి సంజయ్ అన్న పవర్. బండి సంజయ్ అన్న మాట్లాడితే చేసి చూపిస్తాడు. బండి సంజయ్ అన్న భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. అందుకే బండి సంజయ్ అన్నని ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ముఖాన్ని చూసుకోండి. అసలు ఆ సొంత నియోజకవర్గంలో ఏ పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి.